హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే క్లాస్ వచ్చేసి హంటర్ కమిషన్ 1882-83 అండి. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన సెకండ్ పేపర్, ఎడ్యుకేషన్ పేపర్ 2 అండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా హాస్టల్ వెల్ఫేర్కు నాతో పాటు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ అనేది ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డేట్స్ అనేది ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి ఇంకా మనకు టైం ఉంది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ మనకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. హంటర్ కమిషన్ 1882-83 ఉడ్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైన హంటర్ అధ్యక్షతన 1882 ఫిబ్రవరి 3న ఈ కమిషన్ను నియమించాడు. దీనినే తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. ఈ హంటర్ కమిషన్ అనేది హుడ్ కమిషన్ ఇచ్చే సిఫారసులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని అమలును చూసి అవి ఏ విధంగా సూచనలు చేసిరు, ఏమేమి చేసిరు అనేది సూచనలు, వాటిని చూసి తగిన సూచనలు ఇవ్వడానికి, ప్లస్ ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలి, ప్రాథమిక విద్యలో ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని గురించి హంటర్ కమిషన్ను వేశారండి. అప్పుడు ఆనాటి గవర్నర్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడు. ఈ హంటర్ అనే అతను కంపెనీ సభ్యుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యుడు. హంటర్ అధ్యక్షతన ఈ రిప్పన్ అనే గవర్నర్ ఒక కమిషన్ను వేస్తాడు. అది ఎప్పుడు 1882 ఫిబ్రవరి 3న వేస్తాడు. ఈ హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటారంటే తొలి భారతీయ విద్యా కమిషన్ అని ఏ కమిషన్ని అంటారు అని. ఫస్ట్ ఆప్షన్ హంటర్ కమిషన్, సెకండ్ ఆప్షన్ ఉడ్ తాకీదు, థర్డ్ ఆప్షన్స్ ఇంకా ప్రాథమిక విద్యా మొదలై కమిషన్, ఇట్లా ఫోర్త్ ఆప్షన్ పైవేవి కావు అని ఇట్లా ఇస్తారండి. అట్లా హంటర్ కమిషన్, ఫస్ట్ హంటర్, తర్వాత ఉడ్ తాకీదు, తర్వాత మొదలయార్ కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్ అనేటివి ఇట్లా సమ్ ఆప్షన్స్ ఇస్తారు. మనకు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి, తొలి భారతీయ విద్యా కమిషన్ అనేది హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ అనేది మనకు కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు ఏంటో మనం చూద్దాం. స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి. వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలకు అప్పజెప్పాలి. ఇక్కడ స్వదేశీ పాఠశాలలు ప్రోత్సహించాలి, మన దేశీయ పాఠశాలను ప్రోత్సహించాలి. వాటి యాజమాన్యాన్ని భారతీయులకు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలకు అప్పగించాలి. ఈ పాఠశాలల యాజమాన్యాన్ని భారతీయులకు స్థానికులుగా ఉండే భారతీయ సంస్థలకి అప్పచెప్పాలి అని చెప్పింది ఈ హంటర్ కమిషన్. ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. స్వదేశీ పాఠశాలలకు ఆర్థిక సహాయం చేయాలి. ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. ఆ ప్రాథమిక విద్య దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు కూడా ఈ స్థానిక సంస్థలే చేపట్టాలి. ఈ స్థానిక సంస్థలకే ఈ బాధ్యత అప్పచెప్పాలన్నారు. ఇక్కడ ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత వాటికి సంబంధించిన పూర్తి నిర్వహణ కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలి. ఈ పాఠ్య ప్రణాళికలు అనేవి ప్రజల నిత్య జీవితంలో అవసరం ఉండే వాటిని అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలి అని చెప్పింది. నెక్స్ట్, ఈ ప్రణాళికకు అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఈ పాఠ్యాంశాలను బోధించేందుకు ఉపాధ్యాయులకు అనేది శిక్షణ ఇవ్వాలి అని చెప్పింది. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలల్లో బోధన భాషగా మాతృభాష ఉండాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి, ఎలా చెప్పాలో ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వాలి. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలలో బోధన భాషగా మాతృభాష ఉండాలి ప్రాథమిక పాఠశాలలో. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే, ప్రాథమిక పాఠశాలలో బోధన భాష మాతృభాషగా ఉండాలని చెప్పిన కమిటీ ఏది అని కొన్ని 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో మనము ఇక్కడ హంటర్ కమిషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్, మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి. ఈ మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం అనేది నెమ్మదిగా తప్పుకోవాలి. ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు విడిచిపెట్టి ప్రభుత్వం వాటికి ఆర్థిక సహాయం చేయాలి. అంటే ఈ మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యతల నుంచి ఈ ప్రభుత్వం అనేది తప్పుకొని వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ప్రైవేట్ సంస్థలకే మీరే నడపండి అనేసి ప్రైవేట్ సంస్థలకి ఆర్థిక సహాయం అనేది అందచేయాలి ప్రభుత్వం.
నెక్స్ట్ ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. ఈ ఉన్నత విద్య నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. మళ్ళీ కళాశాలల నిర్వహణ బాధ్యతను పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పజెప్పాలి. అయితే ప్రభుత్వం కళాశాలలకు సహాయ విరాళాలిచ్చి ప్రోత్సహించాలి. ఇక్కడ ఉన్నత విద్యా సంస్థల నుంచి తప్పుకోవాలి. ఉన్నత విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. నెక్స్ట్ కళాశాలల నిర్వహణ బాధ్యతను పూర్తిగా విశ్వవిద్యాలయాలకే, యూనివర్సిటీకే ఇచ్చి ఆ యూనివర్సిటీకి సహాయక విరాళాలిచ్చి ప్రోత్సహించాలట. నెక్స్ట్ స్త్రీలలో విద్యా వ్యాప్తి ప్రైవేటు బాలికల పాఠశాలలకు ధారాళంగా విరాళాలు ఇవ్వాలి. ఇక్కడ స్త్రీలలో విద్యా వ్యాప్తికి ప్రైవేటు బాలికల పాఠశాలలకు ఉదారంగా విరాళాలు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ స్త్రీ విద్యా వ్యాప్తికి సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ స్త్రీ విద్య అనేది మనకు స్త్రీలు చదువుకునే ఆ స్త్రీ విద్యా వ్యాప్తి అనేది వాటికి సలహాలు ఏ విధంగా అయితే వీళ్ళు స్త్రీ విద్య ముందుకెళ్తుంది, స్త్రీ ఏ విధంగా చదివి ముందుకెళ్తారు స్త్రీలు అనే దాని గురించి సలహాలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ హంటర్ కమిషన్ సిఫారసులో ఉంది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలల్లో నియమించాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించాలి. ఉపాధ్యాయులు పాఠశాలల్లో చెప్పాలంటే వారికి శిక్షణ ఇవ్వాలి. ఆ సంస్థలను స్థాపించి శిక్షణ ఇచ్చి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలల్లో నియమించాలని చెప్పింది. నెక్స్ట్ ప్రాథమిక విద్య 7 to 8 సంవత్సరాలుగా ఉండాలి. ఈ ప్రాథమిక విద్య అనేది మనకు 7 నుంచి 8 సంవత్సరాలు ఉండాలి. 1 నుంచి 5 తరగతులను మొదటి దశ, 6 నుంచి 8వ తరగతిని రెండవ దశగా పేర్కొనాలి. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని హంటర్ కమిషన్ చెప్పింది. నెక్స్ట్ ఈ కమిషన్ నివేదిక తర్వాత దేశంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయి. అంటే ఈ హంటర్ కమిషన్ అనేది ఈ కింది ఇప్పుడు మనం చదువుకున్న సూచనలన్నిటివి ఇచ్చిందండి. ఈ సూచనల తర్వాతనే చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ 1887లో భారత పాఠశాలల్లో వాడుతున్న పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలట. పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హంటర్ కమిషన్ సిఫారసు చేసింది. నెక్స్ట్ 1899లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. 1899లో లార్డ్ కర్జన్ కూడా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ కాలంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ 1897 నుంచి 1902 మధ్య కాలంలో వచ్చిన భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధితో పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోయారు. దీనితో పాఠశాలలను మూసివేశారు. 1897-99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. ఈ కాలాన్ని 1897-99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. అంటే ఇక్కడ పాఠశాలలు చాలా స్థాపించబడ్డాయి. హంటర్ కమిషన్ సిఫారసు తర్వాత పాఠశాలలు నెలకొల్పబడ్డాయి. మళ్ళీ ఇంకా లార్డ్ కర్జన్ కూడా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చిండు. అప్పుడు కూడా ప్రాథమిక పాఠశాలలు చాలా ఏర్పడ్డాయి. కానీ అదే టైంలో 1897 నుంచి 1902 మధ్య కాలంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ప్లేగు వ్యాధితో పాఠశాలల్లో పిల్లలు చాలామంది తగ్గిపోయారట ఈ కాలంలో, 1897-1902 కాలంలో. నెక్స్ట్ 1901లో సిమ్లాలో విద్యా సదస్సు నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలు చర్చించారు. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి, యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్న సమస్యలను ఏ సదస్సులో చర్చించారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు అడుగుతారు. ఇక్కడ సిమ్లాలో విద్యా సదస్సు జరిగింది 1901లో. ఆ సదస్సులో ఈ విద్యా సమస్యల గురించి చర్చించారు.